తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మిలియన్ మార్చులు చేసి అన్ని వందల మంది యువకులు చచ్చిపోయి ఇంత ప్రాణార్పణ జరిగి ఇంత బలవన్మరణాలు ఈ గడ్డ మీద జరిగి ఇంత స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత మీలాంటి మేధావులు పోరాట యోధులు మీరందరూ ఏమైపోయారు? ఎందుకు సుద్దాల హనుమంత్ గారి విగ్రహం ఇక్కడికి ఎందుకు మాట్లాడుతున్నామండి? అదే ఇప్పుడు ఈ మాటలు నా తెలంగాణ ప్రజలు వినాలి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి కదా, సిగ్గు తెచ్చుకోవాలి మా తెలంగాణ ప్రజలు. ఇప్పటికింకా మీరు మాట్లాడుతున్నారు కదా, మీరు ఆ ప్రాంతంకి వెళ్ళి వచ్చినా ఇక్కడ ఉన్నా గానీ మీరు మాట్లాడుతున్నారు కదా 11 ఏళ్ళు పడుతుందా అని. ఎస్ కరెక్ట్, అది మా తెలంగాణ ప్రజల తప్పు. ఇది మాకు అవమానమే ఇన్ని రోజులు. ఎందుకంటే మేము తీసుకొచ్చుకొని పెట్టుకున్న పాలకులు గతంలో ఉన్నటువంటి సమైక్య పాలకుల దగ్గర బాంచన్గిరి చేసినటువంటి వాళ్ళు అదే మనస్తత్వంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి కాడి వరకు. సార్ కేసీఆర్ గారు అన్నిటికీ ఎదురొడ్డి అన్నింటినీ వ్యతిరేకించి అన్నింటినీ ప్రతిఘటించి ఆయన టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన వ్యక్తి అండి. ఎవరికి బానిస అయినా కేసీఆర్ వినండి కేసీఆర్ ఒకరితో తెలంగాణ రాలేదండి. ఇప్పుడు కొన్ని మాట్లాడితే చాలా ఉద్యమాలు పోరాటాలు ఇవి చాలా డీప్ గా పోవాల్సి వస్తుంది.